హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్గా ఎగ్ కర్రీ చేసుకుందామండి. అది కూడా ప్రాన్స్ వేసి ఎండి రొయ్యలు ఎగ్ కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ కర్రీ ఇంకా టేస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఎండి రొయ్యలు తీసుకున్నానండి. ఎండి రొయ్యలు క్లీన్ చేయాలి. క్లీన్ చేయడానికి కొంచెం వేడి వాటర్ తీసుకున్నాను. వేడి వాటర్లో నానబెడితే ఈజీగా క్లీన్ అవుతాయి. ఇక్కడ ఎగ్స్ కూడా ఉడకబెట్టుకున్నాను. ఆ ఎగ్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేటప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రై అయిపోయి చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ సన్నగా కట్ చేశానండి. 4 ఆనియన్స్ తీసుకున్నాను. అవి సన్నగా చాప్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఇదిగండి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనిలో ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగండి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో 2 టమాటాలు సన్నగా కట్ చేసానండి, అవి వేస్తున్నాను. టమాటాలు కూడా మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే టమాటోస్ కూడా మగ్గిపోయినాయి అండి, మెత్తబడిపోయినాయి టమాటోస్ కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రొయ్యలు నానబెట్టాం కదా, అవి 4-5 సార్లు మంచిగా కడగాలండి. కడిగి ఇప్పుడు కర్రీలో వేస్తున్నాను. ఈ ఎండు రొయ్యలు కూడా మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఎండు రొయ్యలకుండా స్మెల్ అంతా పోతుందండి, ఎక్కువ స్మెల్ రాదు. ఇప్పుడు దీనిలో వేరే మసాలా వేసుకోవాలి. ఇదంతా మనం మొత్తం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు, కారం, ఇంకా సాల్ట్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆనియన్స్. మళ్ళీ ఇవిగండి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రసం తీసానండి, అది వేస్తున్నాను. దీనిలోనే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. మీకు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం ఎగిరే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. దీనిలో ఎగ్ కూడా వేస్తున్నాను, బాయిల్ చేసిన ఎగ్స్. ఈ టైంలో మీరు కసూరి మెత్తి వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మన కర్రీ. నా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మీరు ఏ వంటలు చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe.